సో గుడ్ మార్నింగ్ లీడర్స్. మేము ఇప్పుడు దుబాయ్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే ఒక ఆర్డినరీ లైఫ్ని ఎక్స్ట్రాడినరీగా మారే అవకాశం మేము ఎంజాయ్ చేసి వచ్చామండి. ఇలాంటి అవకాశం మీ దగ్గర కూడా ఉంది. చూడండి, మేము ఎంత హ్యాపీగా ఇద్దరం కలిపి ఈ జర్నీని ఎంజాయ్ చేసాము. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి బిఫోర్. ఇప్పుడు చూడండి, 2 ఫారెన్ ట్రిప్పులు ఇద్దరం కలిపి కపుల్స్తో ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ మేనేజ్మెంట్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో లీడర్స్ 4 days ట్రిప్ ఇది కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రిటర్న్ అయ్యాం. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నాం. సో లీడర్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం ఫ్యామిలీతో కలిసి. ఇది సెకండ్ ట్రిప్, దుబాయ్ ట్రిప్. దుబాయ్ అండ్ ఖతర్లో దోహా సిటీ కూడా మొత్తం చూడడం జరిగింది. నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు సిటీలు. ఇంతవరకు నేను ఈ హైదరాబాద్ చూసి అరే ఇదే వండర్ఫుల్, జూబ్లీ హిల్స్ అవన్నీ చూసేసి ఇవే బాగుంది అనుకున్నాను. కానీ అక్కడ బయట కంట్రీస్, దుబాయ్ కానీ ఈ ఏదైతే ఖతర్ కానీ ఈ సిటీస్ చూస్తే అసలు మనం ఇంకా చాలా చిన్నగా ఉన్నాం, చిన్న ఆలోచనలతో ఉన్నాం. అవి ఎంత డెవలప్ అయినాయి అనేది అక్కడ కనపడుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రీట్, రోడ్డు కానీ, బిల్డింగ్స్ కానీ, ఏదైనా టూరిజం ప్లేసులు కానీ ప్రతి ఒక్కటి కూడా అంత డెవలప్మెంట్గా చూశారు. సో లీడర్స్, మరి చాలా వెనుకబడి ఉన్నాం మన దేశం కూడా. సో మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎలా అంటే మనం బాగుపడితే దేశం బాగుపడిద్ది ఫస్ట్. సో మనం కూడా వర్క్ చేద్దాం, కష్టపడదాం, సో డబ్బు సంపాదిద్దాం, రైట్, 10 మందికి అవకాశం ఇద్దాం. మరి అటువంటిది ఇదంతా వెస్టీజ్లో దొరుకుతుంది. సో మీరు కూడా డ్రీమ్ బిల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో డిసప్పాయింట్ కాకండి, ఎందుకంటే అవకాశం ఉంది, మళ్ళీ ఉంది అవకాశం, రైట్. ఇప్పుడైనా కరెక్ట్గా సరిగ్గా వర్క్ చేసుకొని ఈ ట్రిప్లో, నెక్స్ట్ ట్రిప్లో మీరు కూడా ఉండేటట్టు చూడండి. మీరు ఒక్కరే కాదు, మళ్ళీ మీ ఫ్యామిలీస్ తోటి. సో ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటా, వయసు ఈ రోజు గడిచిపోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు. వయసు అయిపోతే తర్వాత ఏం చేయలేం, 50లో ఏం చేయలేం, రైట్. ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ఎంజాయ్ చేయాలి. అందుకనే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా వర్క్ చేసుకోండి, సీరియస్గా వర్క్ చేయండి. రేపు లండన్ ట్రిప్ ఉంది ఆగస్టులో, మళ్ళీ థాయిలాండ్ ట్రిప్. సో 2 ట్రిప్లలో మనం కలుద్దాం. సో లీడర్స్, ఆల్ ది బెస్ట్ లీడర్స్, డోంట్ మిస్ ఇట్. మంచి ఆపర్చునిటీ, రైట్. ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ బయట ఎక్కడ దొరకదు మనకి ఇది. ఎందుకంటే నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఇట్లా ట్రిప్లకు వెళ్ళలేరు, అది కూడా ఫ్యామిలీస్తో వెళ్ళలేరు. మరి అటువంటిది ఇక్కడ వెస్టీజ్లో సాధ్యం అవుతుంది. ఒక నార్మల్ పర్సన్ కూడా ఈజీగా, సింపుల్గా 6 నెలలకు ఒకసారి ట్రిప్ పోయి వచ్చేస్తున్నాడు, రైట్. మరి అటువంటి అవకాశం ఉంది, మిస్ అవ్వకండి. సో ఈసారి ట్రిప్లో మీరు కూడా ఉంటారని అనుకుంటున్నాను, రైట్. ఆల్ ది బెస్ట్ లీడర్స్, థ్యాంక్ యూ. ప్లస్ ఈ అవకాశం ఇచ్చిన మాకు అప్లయన్స్కి, మెంటర్స్కి, రైట్, మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి అరేంజ్మెంట్ చేసి ట్రిప్ని చాలా సక్సెస్ఫుల్గా, ఎవ్వరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా, ఏమీ డిసప్పాయింట్ కాకుండా అందరం హ్యాపీగా మళ్ళీ తిరిగి రీచ్ అవుతున్నాం సంతోషంగా. ఎందుకంటే క్రూజ్ షిప్ అనేది వండర్ అది. ఎందుకంటే ఇన్ని రోజులు ఫస్ట్ నేల మీద తిరిగాం, తర్వాత గాలిలో ఎగిరాం, మొన్న 2 రోజులు నీళ్ళ మీద, 2 days కంప్లీట్ వాటర్ మీదే ఉన్నాం, వాటర్ మీద తిన్నాం, వాటర్ మీద పడుకున్నాం, రైట్. అటువంటిది అద్భుతం అది నిజంగా. ఆ షిప్ జర్నీ 14 ఫ్లోర్ల షిప్, అది 14 ఫ్లోర్ అది, రైట్. మరి అది ఒక స్వర్గంలాగా ఉంది. అందుకని ఇవన్నీ అందరూ ఎంజాయ్ చేయండి, రైట్. నెక్స్ట్ ట్రిప్లలో మళ్ళీ కలుద్దాం. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్, థ్యాంక్ యూ. బాయ్. విష్ వెల్త్.